నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మంగళవారం సాయంత్రం బైన్సా మండలం మాటేగాం గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ ప్రతి రికార్డును స్పష్టంగా నిర్వహించాలన్నారు. ఏదైతుంది ఆ రైతుకి గనీ బ్యాగ్స్ వాళ్ళు చుట్టా పర్చేజ్ చేస్తే అమౌంట్ పోవాలి. ఇంకా మీరు దీని మీద విశ్లేషణ చేస్తూ ఉంటే కొంతమంది ఒక పర్ సెంటర్కి ఒక 10 మంది లేబర్ మనం మొబిలైజ్ చేయగలిగితే తీసుకోరాలంటే సమస్య ఇక్కడే ఉంది. ఇవాళ 19 తారీఖు 25కి మనం ఖతం చేసేది. కొద్దిగా అన్లోడింగ్లో మీరు కోఆపరేషన్ ఇస్తే కొద్దిగా ఇట్లా హమాల్సి పెట్టుకుంటే తొందరగా అదొకటి చేసుకోండి. సమస్య ఉంటే లోడింగ్తో 25 తెలుసుకోవాలి. మరి మీ అంత టెన్షన్ పడ్డప్పుడు ఈ టెన్షన్ కూడా పడండి. కొద్దిగా చేయాలి. కొద్దిగా ఒక ట్రాక్టర్ కంపార్ట్మెంట్ వేరే పెట్టాలి. ఎవరు తీసుకువచ్చారు సార్ ముందు ఎట్లా ఇచ్చారు మీరు మనం తగు మ్యాపింగ్ చెట్లు అడ్డు బాడీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామని లారీ ద్వారా మనం ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఎంత ట్రాన్స్పోర్ట్ పక్కన ఏరియాకి ట్రాక్టర్ ద్వారా ఇంకా 600 బస్తాలు ఉన్నాయి. 600 బస్తాలు